రైట్ నౌ ట్రెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సాంగ్ కి లిరిక్ రైటర్ శ్రీహర్ష ఈమని. కళ్ళు వెన్నెల పూతన ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వెలకడతారు. 1 year బ్యాక్ ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మీ వల్ల. హిట్ అయిందండి పాట, బాగా చాలా పెద్ద హిట్ అయింది. సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా సేతానే నువ్వు చెప్పిందలా. ఎవరైనా చెప్పింది చేశారా? అప్పుడప్పుడు అలా అవుతుంటాయి కదా. అప్పుడప్పుడు అలా అవుతుంటా. చాలా సాంగ్స్ రాస్తారు, బట్ యావరేజ్ న 3 months ఒక సాంగ్ సెన్సేషన్ అవుతుంది. బట్ ఎందుకు మీకు అంత గుర్తింపు ఎందుకు రాదు? ఒక పాట హిట్ అవ్వాలంటే నాకు అర్థమైంది. ఒక లిరిక్ రైటర్ నాతో ఒక మూవీకి ఏ సాంగ్ రాయబోతున్నారు సార్ అంటే, ఈ మూవీలో ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన సాంగ్ రాస్తున్నానండి అని చెప్పారు. అదే మూవీకి అదే సిచ్యువేషన్ కి ఇంకో లిరిక్ రైటర్ కూడా అదే సాంగ్ రాస్తున్నా అని చెప్పారు. ఇది పాసిబులా? జరుగుతుంటాయా ఇవి? ఒకటే ట్యూన్ ముగ్గురుకో నలుగురుకో ఐదుగురుకో పంపించి హరిహర వీరమల్లు ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి సాంగ్. మేము బయలుదేరినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో మనం ఈ సినిమాకి పాట రాయడానికి వెళ్తున్నాం. కిరణ్ గారు ఈ మనిషి ఏదో రాశాడు ఏదో చేశాడు అని ఒక చిన్న లిస్ట్ ఉంటే బాగుంటుంది కదా. మీరు కనిపించరు కానీ చాలా మందికి వినిపిస్తారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ గెస్ట్. ఒక సాంగ్ తోటే ఈ గెస్ట్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా. సో రైట్ నౌ ట్రెండింగ్లో ఉన్న హరిహర వీరమల్లు సాంగ్కి లిరిక్ రైటర్ తనే శ్రీహర్ష ఈమని. హాయ్ హర్ష గారు. హాయ్, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాండి. నేను బాగున్నాను. 6 నెలలు అడిగించుకున్నారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీరు నాకు. సారీ, ఏమనుకోద్దు. మాక్సిమం బిజీగా ఉంటున్నారు కదా? అలానే కాదండి, 6 months బ్యాక్ మీరు అడిగినప్పుడు అప్పుడు పెద్దగా మాట్లాడడానికి కానీ దీనికి నేను రాసిన పాటలు కానీ కొంచెం తక్కువ. మేబీ ఇప్పుడు కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. విశ్వం మూవీ రిలీజ్ అనుకుంటా, అప్పుడు విశ్వం మూవీ రిలీజ్ టైంలో అడిగాను నేను. అప్పట్లో చైతన్య గారితో ఇంటర్వ్యూ చేశాను. ఆయన హర్ష గారు మంచి సాంగ్స్ ఇస్తున్నారు మన మూవీలో అని చెప్పారు. అప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హర్ష గారా అని చెప్పేసి అంటే అవును అంటే సరే అని చెప్పేసి నంబర్ తీసుకొని ఆయన దగ్గరే మీకు కాల్ చేశా. కాల్ చేస్తే మీరు కొంచెం టైం తీసుకొని చేద్దామండి, ఒక 1 month ఆగి చేద్దాం అన్నారు. కొంచెం మంచి పాటలు రిలీజ్ అదే 1 month అలా. ఆ మధ్యలో మంచి పాటలు చాలానే రిలీజ్ అయినాయి. టాప్ ట్రెండింగ్ లో సాంగ్స్ అన్ని కొట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 2024 May 31st 1 year బ్యాక్ ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మీ వల్ల. బాగానే హిట్ అయిందండి పాట, చాలా పెద్ద హిట్ అయింది. ఒకసారి ఆ సాంగ్ పాడతారా? ఏ ఉత్తరాలు రాయలేను నీకు తెలిసేలా, నా లచ్చనాలనన్నీ పూసగుచ్చేలా, ఏమవుతానంటే ఏది చెప్పలేను వరుసలా, నీ పక్క నుండి పోతే సాలులే ఇలా, సత్తు గిన్నె మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా సుమారు కొట్టుకుందే గుండె గట్టిగా గంటకొక్కసారి గంట కొట్టే గడియారమై నిన్నే తలిసేలా, సుట్టంలా చూసి పోకలా సుట్టేసుకోవే సీరలా, సక్కాని సంటి వాడిలా సేతానే నువ్వు చెప్పిందలా. ఎవరైనా చెప్పింది చేశారా? అప్పుడప్పుడు అలా అవుతుంటాయి కదండి. అప్పుడప్పుడు అలా అవుతుంటాయా? బికాస్ భలే మంచి సాంగ్ అండి, మంచి పాట అండి. ఎవరైనా సాంగ్ పాడమని అడిగితే పల్లవి నుంచి పాడతారు, మీరు చరణం పాడేశారు. నాకు చరణం ఇష్టం అండి కొంచెం. అవునా? అన్ని సాంగ్స్ కా ఈ సాంగ్ కా? ఈ సాంగ్ చరణం కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే. జనరల్ గా ప్రతి లిరిక్ రైటర్ కి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, సాంగ్ రాయడానికి ఒక ప్రేరణ కావాలి అని చెప్పేసి అంటారు. మీకు ఎవరు ప్రేరణ? అంటే ఈ సాంగ్ రాయడానికి మామూలు సాంగ్స్ రాయడానికి? ఈ సాంగ్ రాయడానికి మాట్లాడుకుందాం ఫస్ట్. ఈ సాంగ్ అయితే అవకాశం అండి. యువన్ శంకర్ రాజా గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ట్యూన్ అదిరిపోయింది. అదే మూవీకి నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసేవాడిని. సో నాకు అదంతా తెలుసు. సో ట్యూన్ వచ్చింది, చైతన్య గారు మా మామయ్య అవుతారు. సో అప్పటికి నేను రాశాను కొన్ని మంచి పాటలు రాశాను. కాకపోతే మేబీ ఇంత మంచి ట్యూన్ కానీ ఇంత మంచి సిచ్యువేషన్ కానీ నాకు రాలేదు అప్పటిదాకా. కానీ గుడ్డో బేడో తెలియదండి. కరెక్ట్గా నెక్స్ట్ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ అండి. సో నేను విజయవాడ వెళ్ళాలి. సో ట్యూన్ ఏమో ఆ రోజు రాత్రి వచ్చింది. నాకు రేపటికల్లా పాట కావాలన్నారు.
అది కాదు రేపటికల్లా ఆ పాట నేను ఇలా విజయవాడ వెళ్తున్నాను ఇలా పెళ్ళికి, సరే నీ ఇష్టం పాట కావాలో పెళ్ళికి వెళ్తావు చూస్ చేసుకోను అంటే అర్థం. అరే అవకాశం వచ్చినప్పుడు అది చాలా పెద్దది, పెద్ద చిన్న అనేది పక్కన పెడితే ఒక మంచి పాట అవుతుంది, నీతో నేను ట్రై చేద్దాం అనుకున్నా, సరే నీ చాయిస్ నీది అంటే టైం ఓకే రేపటికల్లా అయితే పాట కావాలి, నేను ఉండక్కర్లేదు అక్కడ, పాట అయితే కావాలి, లేకపోతే నెక్స్ట్ రోజుకి వెళ్ళిపోతుంది. అదే అంటే వేరే లిరిక్ రైటర్కి వెళ్తారు అనంత్ గారికి అండి. అనంత్ గారు ఆబ్వియస్లీ లవ్ సాంగ్స్ కానీ మెలోడీస్ కానీ ఎరగది చేస్తారు, తోప్ రైటర్. సో అనంత్ గారు ఈజ్ అ బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్. సో రేపటికల్లా రాకపోతే నేను అనంతకి ఇచ్చేస్తా, ఆయన మళ్ళీ ఫ్రెండ్స్ కదా. సో అలాగే అన్న వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఆ రోజు పొద్దున్న లేచేళ్ళు గ్యాప్లో పాట రాసి పంపించామండి. అది అప్పుడు ఈయన చెన్నైలో ఉన్నారు, రికార్డ్ చేయడానికి వెళ్ళిపోయారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ, ఇది బాగుంటుందా బాగోదా అనేది జడ్జ్ చేసి దాని తర్వాత ఏదో నెక్స్ట్ ఏమవుతుందో అనే ప్రాసెస్ ఉంటుంది కదండి. కానీ ఈయనకి నమ్మకం ఉంది నేను రాస్తానని చెప్పి, రాస్తాను ఓకే అవుతుంది అని, నువ్వు అయితే అటెంప్ట్ చేయి ఇచ్చేయి అన్నారు. అప్పుడు రికార్డింగ్ అయిన వెంటనే యువన్ గారు అన్నారు కంగ్రాట్స్ బ్రో యువర్ గెటింగ్ బిగ్ హిట్ అని. హ్యాపీ, వెరీ హ్యాపీ అండి. పెళ్లికి వెళ్ళడానికి పాటకి సంబంధం ఏంటి? పెళ్లి మిస్ అవ్వలేను, నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి అండి, కానీ పాట ఇది నా కెరియర్కి బిగ్గెస్ట్ మైల్ స్టోన్. అంటే ఇప్పుడు కొన్ని పాటలు రాయడం వల్ల, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అని చుట్టంలో చూసిపోగల సాంగ్ రాశారు అన్నారు కదా, సో అది ఆల్వేస్ ఇట్ విల్ బి విత్ మీ కదండి. అది ఇంకా అప్పటికి జరగలేదు, అది జరగాలంటే ఆ రోజు అది రాయాలి కదా. ఓకే, కనెక్షన్ నైస్ నైస్, బాగుంది. బట్ మొత్తానికి పెళ్లి మిస్ అవ్వలేదు, అట్ ది సేమ్ టైం హిట్ ని కూడా మిస్ అవ్వలేదు మీరు. మంచి హిట్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. యాక్చువల్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం చాలా ముందు రిలీజ్ అయింది కదా సాంగ్ ఇది. అవునండి. ఈ సాంగ్ క్రేజ్ తోటి చాలా మంది మూవీకి వెళ్ళారు, ఐడియా ఉందా మీకు? అంటే ఇక్కడ మీ మావయ్య డైరెక్షన్ మేము ఎవరైనా తక్కువ చేయట్లేదు, బట్ అట్ ది సేమ్ టైం వెళ్ళిన వాళ్ళలో నేను ఒక దాన్ని చెప్తున్నాను. అండ్ ఇక్కడ హర్ష గారు అసలు మీ గురించి చెప్పండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. 6 months తర్వాత ఇచ్చినా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. నేనేం అనుకోవట్లేదు, జస్ట్ కిడ్డింగ్ అంతే. ఎనీవేస్ ఫైనల్గా ఫస్ట్ అయితే నాకే ఇచ్చారు కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ ఫస్ట్ అసలు మీ ఇంట్రడక్షన్ మీ గురించి చెప్పండి. హర్ష గారు ఎక్కడ పుట్టారు, ఏంటి? మాది ఏలూరు అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు నేను పుట్టింది. తర్వాత ఇంటర్మీడియట్ చైనా బ్యాచ్, అంటే చైతన్య నుంచి నారాయణ నుంచి ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఒక క్యాంపస్లో పెట్టి వీళ్ళకి పక్క ఐటీలు వస్తాయి అని చెప్పి వాళ్ళని ఇంకా యుద్ధ ప్రాతిపదికన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదండి, ఆ బ్యాచ్ లో వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చైనా బ్యాచ్ అంటున్నారా? అంటే చైతన్య నుంచి నారాయణ నుంచి ఇద్దరిని, ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే. ఓకే ఓకే, బట్ దే ఆర్ బాగా చదివే వాళ్ళు అందరూ, అసలు అబ్బో అద్భుతం ఒక్కొక్కళ్ళు. అంటే నేను సెకండ్ ఇయర్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చాను. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు టాప్ 10 లో ఉండేది నేషనల్ ర్యాంక్, ఒక నెల తర్వాత 100, 1000, 10,000కి వెళ్ళింది. ఎందుకు అలాగా? స్ట్రెస్ అండి. అంటే రాత్రి 11 దాకా స్టడీ అవర్ ఉండేదండి, మార్నింగ్ 5:30 క్లాస్, ఆ గ్యాప్ లో హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడే పెద్ద పెద్ద పనులు చేసేసారు. తప్పలేదండి, అంటే అందరికి ఇంకా బీటెక్ అనేది ఆధార్ కార్డ్ అయిపోయింది కదండి, ఉండాలి. దాని తర్వాత మనకు కావాల్సిన మనం చేసుకోవచ్చు. ఇంతకీ మీ ఆధార్ కార్డ్ లో ఏముంది? ఎడ్యుకేషన్ ప్రాపర్టీ బీటెక్ మెకానికల్ అండి, విఐటి యూనివర్సిటీ చదవండి, రాయవెల్లూరు, వావ్, తమిళనాడు. అసలు సూపర్ క్వాలిఫికేషన్. అంటే క్వాలిఫికేషన్లకి అన్నో చేసే పనులకి సంబంధం లేకుండా బ్రతికే వాళ్ళల్లో నేను ఉదాహరణ అనుకున్నాను. అలాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. అదే అండి, అంటే యాజ్ ఐ సెడ్ బీటెక్ ఆర్ డిగ్రీ అనేది ఆధార్ కార్డ్ అయిపోయింది కదా అందరికి, ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం ఇస్తాను, నీకు కావాల్సిన నువ్వు చేసుకో అంటారు కదా, అప్పుడు క్రాష్ కోర్స్ అనమాట, మనకు కావాల్సింది చేయాల్సింది. కానీ నా బ్యాడ్ ఏంటంటే అది బ్యాడో లేకపోతే బ్యాక్ టు బ్యాక్ స్ట్రోగులు తగిలేస్తుంటే ఒక రకమైన మైండ్ ప్రిపేర్ అయిపోతుంది కదండి. కరెక్ట్గా నేను పాట కూడా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ఫస్ట్ అప్రెంటిస్. కరెక్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే కోవిడ్ అండి. అప్పటికి ఒక పాట రాసా, మంచి పాట, కృష్ణావృంద విహారీ అని, నాగశౌర్య, అది నాగశౌర్య గారు. అందులో ఏముందిరా అని ఒక సాంగ్ ఉంటుంది, ఏముందిరా అది మంచి పాట అండి, చాలా బాగుంటది. కాకపోతే అది అప్పుడు రిలీజ్ అవ్వాల్సింది తర్వాత 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయింది పాట. అదేంటి? కోవిడ్ కదండి అప్పుడు, మన వరకు అప్పుడు ఖాళీ, అంతా రిలాక్స్ మోడ్. కరెక్ట్ గా ఎంటర్ అయ్యాం, కోవిడ్ వచ్చింది, మొత్తం సినిమా. కానీ మూవీ కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు కానీ, బట్ ఆ మూవీ నేను ఓటీటీలో చూస్తే అసలు చాలా బాగుంటది, చాలా మంచి మూవీ. శౌర్య గారికి మంచి హిట్ మూవీ అది అసలు. అవునండి, సాంగ్స్ బాగుంటాయి, మూవీ బాగుంటది, ఆ స్టోరీ లైన్ బాగుంటది, మొత్తం అంతా బాగుంటుంది.
రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది మూవీ. అదే అండి. సో అలా మనం ఎంటర్ అయిన వెంటనే కోవిడ్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ స్లోగా బ్యాక్ టు వర్క్. ఇప్పుడున్న చాలా మంది టాలెంటెడ్ లిరిక్ రైటర్స్లో వన్ ఆఫ్ ది లిరిక్ రైటర్ మీరు. సో బట్ యు ఆర్ టూ యంగ్ కంపేర్ టు దెమ్. ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు, బట్ మేబీ మీరు ఇంకా 20s లో ఉండొచ్చు. 27 years. సో ఏం కదా మరి. బట్ 27 years అంటే ఆల్మోస్ట్ మీరు కెరియర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టడీ అయిపోగానే స్టార్ట్ చేశారు? 21. ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా మీ మామయ్య గారు ఫస్ట్ లిరిక్ రైటర్ గానే కెరియర్ స్టార్ట్ చేశారు అవునండి కదా. అవునండి. అసలు ఏ మాట కాకపోతే అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అవునా? తర్వాత సాంగ్స్ ప్యారలల్లీ సాంగ్స్ రాస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అదే అంటే నాకు సార్ రాసిన సాంగ్స్ లో వైశాలి సాంగ్స్ అయితే అసలు నా ఫేవరెట్ అండి. భలే ఉంటాయి సాంగ్స్. కురి విప్పిన నెమలి అందము సాంగ్ ఒకటి, చాలా ఉంటాయి సార్వి. ఆయన నా ఫేవరెట్ సాంగ్ ఏడిస్తే రారెవరు అని ఒక సాంగ్ ఉంటుందండి కేశవ మూవీలో. ఓకే. ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధవరు బాధను ఉరి తీస్తారు. అరిజిత్ సింగ్ పాడారండి అది. ఓ అరిజిత్ సింగ్ పాడారా? సూపర్ సూపర్. అంటే మేమందరం బీటెక్ లో మా బాయ్స్ అందరం ఆ పాట మీద ట్రిప్ అయ్యేవాళ్ళం. ఓకే. మీ మావయ్య అప్పుడు ఇక్కడ లిరిక్ రైటర్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అలా ఉన్నప్పుడు మీరు బీటెక్ చేస్తూ ఉండేవారా? డైరెక్టర్ అయిపోయింది అప్పటికి. డైరెక్టర్ 2 సినిమాలు తీస్తారండి. రౌడీ ఫెలో అప్పటికి మీరు? రౌడీ ఫెలో ఇంకా బీటెక్ జాయిన్ అవ్వలేదండి. అవునా? ఓకే ఓకే. అంతేలే 27 అంటున్నారు కదా. రౌడీ ఫెలో అంటే ఐ థాట్ 2014 అనుకుంటది ఎగ్జాక్ట్లీ కదా. నాకు బాగానే గుర్తుంది. ఓకే. అంటే నేను బేసిక్గా ఆయనకి రైటింగ్ ఇష్టంతో స్టార్ట్ చేశారు, నేను అవసరంతో స్టార్ట్ చేశానండి. ఓకే. అంటే డైరెక్షన్ ఫస్ట్ అప్రెంటిస్ అన్నా కదండి, ప్రతి శాలరీ ఉండదు. తర్వాత శాలరీ స్టార్ట్ అయింది, అది మనకు అవసరం ఖర్చులు సరిపోదు. సో ర్యాండమ్గా ఎవరో మీరు కూడా పాటలు రాస్తారా అన్నారు. అంటే ఏం మాట్లాడకుండా అవును కాదు అన్నట్టు మధ్యలో వాడు చెప్తే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదండి ఎక్కువ ఏమో 10,000 ఇస్తాము రాయగలుగుతారా? వీళ్ళు ఎవరో 10,000 ఇస్తా అంటున్నారు, ఒక్క నిమిషం అని చెప్పి రాసేస్తాను ఎప్పుడు కలగా 2 daysలో. ఓకే అని అర్జెంట్కి వెళ్ళి పాట రాద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నారా అని అంటే ఆయన అంటే నేను వచ్చింది యాక్టర్ అవుదామని. నేను వచ్చింది యాక్టర్ అవుదామని. నేను థియేటర్ చేశాను 5 years. అవును, కానీ వచ్చింది చాలా చేసేసారండి మీరు. ఒక అంటే లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, దాని తర్వాత థియేటర్స్ చేశారా? ప్యారలల్ అండి. ప్యారలల్ గా చేశారా? బీటెక్ లో చాలా సార్లు ఎస్కేప్ అయిపోదాం చూసానండి. నాకు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ, వాన్కోవర్ బీటెక్ కంప్లీట్ అయింది కదా? అయిపోయిందండి. ఓకే. తర్వాత లండన్ ట్రినిటీ, కొన్ని యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ న్యూయార్క్, వీటన్నిటికీ అప్లై చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు గ్యాప్ దొరికితే ఎస్కేప్ అయిపోదాం ఫిల్మ్ స్టడీస్ గురించి అని. ఆల్మోస్ట్ అడ్మిషన్లు వచ్చాయి, కానీ సేమ్ బీటెక్ ఉండాలి ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదాం అని. ఎలా అంటే ఇండస్ట్రీకి రావాలి అన్న ఇంటెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు అసలు? ఇష్టం అండి 10th ఆ ముందు నుంచి నాకు కొంచెం సినిమా ఇది పురుగు ఉంది. అంటే ఫ్యామిలీలో ఒకళ్ళు వచ్చారు కాబట్టి ఇంట్రెస్టా లేకపోతే? లేదండి, అసలు లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆర్ వాట్ ఎవర్, ఇంటరాక్షన్ చిన్నప్పుడు తక్కువ ఉంటుంది కదండి ఇంట్లో రిలేటివ్స్తో కానీ. తర్వాత నేను బీటెక్లో ఇవన్నీ చేస్తున్నప్పుడు మా మమ్మీ చెప్పారు, అరే చైతూ ఉన్నాడు కదా ఒక్కసారి మాట్లాడతాను అంటే. టు బీ హానెస్ట్ ఉన్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ కింద పనిచేశాను 1.5 years. దాని తర్వాత లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, ఇట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఆయన క్లియర్లీ నేను ఇందాక చుట్టంలో చూసుకోగల సాంగ్ నాకు ఎలా ఇచ్చారని చెప్పారు. సో హీ మేడ్ షూర్ దట్ ఏమాత్రం ఈజీ పాత్ ఉండకూడదు. అంటే ఈజీ ఎలా పాసిబుల్ అండి, రైటర్స్ ఈజీ ఉండదు కాదు కదా, అదంతా క్రియేషన్ కదా. ఇప్పుడు నా తరపున నాకు ఇంకో రైటర్ని పెట్టుకుని నేను రాయించే అంత స్తోమత ఉండదు ఫస్ట్ రాసేటప్పుడు. మనం ఏదో రాస్తే తప్ప ఓకే వీడెవడో రాస్తున్నాడు కొత్తడు అని ఒక చిన్న నమ్మకం, ఓకే మన పార్టీకి ట్రై చేయొచ్చు, అట్లీస్ట్ వీడికి ఇవ్వడం కాదు ట్రై చేయొచ్చు. 1 version 2 versionలో ఖాళీగా ఉంటాడు, పిలిస్తే ఓ రోజు 2 రోజులు మనకి స్పెండ్ చేయగలడు అని. అది చాలా పెద్ద లగ్జరీ అండి, నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. 1 రోజు 2 రోజులు కూర్చుని ఒక మనిషి మన కోసం కూర్చొని రాస్తాడు, ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా, పేరు కానీ మనీ కానీ అనేది చాలా పెద్ద లగ్జరీ. సో అది నాతో ఉండేది ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో. ఇప్పుడు కూడా కొద్దిగా బాగానే ఉందండి. ఇప్పటికీ ఉందా? ఓకే. అంటే పాట సరిగ్గా వచ్చేదాకా రాయాలి కదండి. అది మీరు చెన్నైకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రూమ్స్ లో కూర్చొని కష్టపడుతూ ఉంటారంట కదా? అంతే కదండి. చాలా మంది అంటే మామూలుగా ఇప్పుడు
రీసెంట్లీ హేషమ్ గారికి ఒక మూవీ రాస్తుందండి. హేషమ్ గారు మ్యూజిక్ డైరెక్టర్. అందులో మన ఖ్యాతి మలయాళం వరకు వెళ్ళిపోయిందా? అయితే అందులో 3-4 సాంగ్స్ రాస్తానండి. సో నేను కొచ్చి వెళ్తున్నానంటే మా ఇంట్లో ఎంజాయ్, కేరళ వెళ్తున్నాం హ్యాపీగా ఎంజాయ్. వీళ్ళకి అర్థం కావట్లేదు మన మీద మనకి ఫ్లైట్ టికెట్లు వేసి అక్కడ హోటల్ రూమ్ చేసి మనకు ఒక కార్ ఇచ్చి ఒక మనిషి మనతో ఉండి వాళ్ళు తీసుకెళ్తున్నారు అంటే నేను ఎంత పని చేయాలి అక్కడ. సో ఎంజాయ్మెంట్ మూడే ఉండదండి. ఇప్పుడు సింగర్స్ కూడా చాలామంది యూఎస్ యూకే షోస్కి వెళ్తూ ఉంటారు కదా. సో బాగా అలవాటు అయిపోయిన వాళ్ళు అయితే వేరు, వాళ్ళు పాడేస్తారు, చిల్ అవుతారు. కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పెద్ద బ్యూటిఫుల్ సీనరీ చూసినా కంగారు ఉండదు, మైండ్లో అది క్లియర్గా ఎంజాయ్ చేయలేరు కదా. ఒక టెన్స్ ఉంటుంది అనుకుంటా లోపల, పని అయ్యేదాకా. పని అయిపోతే హ్యాపీ, పని అయిపోతే ఇంకా హ్యాపీ, ఇంకా అనుభవించరాజా మోడే. ఇంతకీ ఇప్పుడు మీరు టెన్స్ ఫీల్ అయ్యే స్టేజ్ నుంచి దాటిపోయి అనుభవిస్తున్నారా అంతా హ్యాపీ? అంటే ఎంజాయ్ కంగారు అయితే ఉంటుందండి, ప్రతి పాట కంగారు ఉంటుందండి. ఇది మనం రాయగలమా లేదా, రాయగలమా లేదా కూడా కాదు, ఏం రాస్తాం అనేది తెలియదు కదండి. రాసేదాకా ఒక లైన్ రాసేదాకా ఏం రాస్తాం అనేది మనకి గెస్ చేయం కదా నెక్స్ట్ ఏం వస్తుంది అనేది. సో అది పూర్తిగా అయ్యేదాకా సస్పెన్స్ అయ్యాయి. సరే, ఇంతకీ ఆ పాత్ అనేది మీకు మీరే క్రియేట్ చేసుకున్నారా? ఆ పాత్ కి మీ మావయ్య కూడా హెల్ప్ చేశారా? ఏదండి, లైక్ అంటే ఇండస్ట్రీకి రావడానికి. అంటే వేరే పాటలు రాసినా ఓకే హర్ష గారు రాయగలడు అని నమ్మడానికి కొంతమంది. రావణాసురావణ సినిమా టైటిల్ సాంగ్ నేను రాశానండి, రవితేజ గారిది, సుధీర్ వర్మ గారు డైరెక్టర్. ఇప్పుడు చెప్పలేదు తెలియదు కానీ అంటే వాళ్ళకి కూడా తెలుసు, సో పర్లేదు. టైటిల్ సాంగ్ యాక్చువల్లీ నేను రాయాలి. సో అప్పుడు ఆయన తెలుసు, మనం బ్యాగ్ వేసుకుని ఆఫీస్కి కానీ తిరుగుతున్నాం, ప్రొడక్షన్కి డైరెక్టర్ దగ్గరికి, ఎక్స్క్యూజ్ మీ మేము పాట రాస్తే ఇక్కడ పాటలు అమ్మబడును అనే ఒక ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నా, రాయబడును అని. సో తిరుగుతున్నాడు 2 సంవత్సరాల నుంచి, ఎలా ట్రై చేస్తావా రాయడం అన్నాడు. ట్రై చేస్తావా 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉన్నారా? అప్పటికి రాశాను కానీ ఏది, ఇప్పుడు చాలా మంచి పాటలు యూట్యూబ్లో 50,000, 60,000, 2 లక్షలు, 3 లక్షల దగ్గర అయిపోతుంటాయండి. కానీ సూపర్ హిట్ అయ్యి ఇండియాలో ట్రెండింగ్ అయిపోయే పాటల కన్నా అవి చాలా బాగుంటాయి లెక్క ప్రకారం. మేబీ ద ప్రమోషనల్ ఆర్ ఫేసెస్ ఆర్, కానీ లిటరేచర్ పరంగా ఆర్ మ్యూజిక్ పరంగా చాలా బాగుంటాయి అవి. కొన్ని సాంగ్స్ నిజంగానే వినడానికి ఎక్కడో వెనకబడిపోయినట్టుంటాయి, కానీ కొన్ని సాంగ్స్ వెతుక్కొని వింటుంటే అబ్బా భలే ఉంది ఈ సాంగ్, ఇది ఎందుకు పెద్ద హిట్ అవ్వలేదు అనిపిస్తుంది. అలా విశ్వంలో మొండి తల్లి అని ఒక సాంగ్ ఉంటుందండి, నేను రాశాను అది. అది చాలా ఇష్టం అండి నాకు. శ్రీనివాట్ల గారు కూడా చాలా ఇష్టం. అసలు శ్రీనివాట్ల గారు అయితే అసలు ప్యూర్లీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. ఇంకొక వర్షన్ కూడా అడగలేదు మొత్తం సాంగ్. శ్రీనివాట్ల గారికి రాసిన లిరిక్స్ ఎవరైనా తెలుసు, ఆయన హీఈస్ వెరీ గుడ్ అట్ రైటింగ్ కదండి ఆబ్వియస్లీ. సో ఇట్స్ వెరీ చూజీ. సో ఆయన ఇంకొక చరణం రాయి అన్నారు కానీ మొత్తం ఫస్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే ఉందండి ఫైనల్ దాకా పాట. అది చేతన్ భరద్వాజ్ గారే మ్యూజిక్. ఓకే, తెలుసు. అప్పుడే విశ్వం మూవీ అప్పుడే మీరు నాకు తెలుసు అంటే, అఫ్ కోర్స్ అంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెలుసు. రావణాసుర టైటిల్ సాంగ్ అర్జెంట్గా కావాలండి. అప్పుడు రాత్రి అరౌండ్ 7-8కి వచ్చిన ట్యూన్, అర్జెంట్గా కావాలి, ఓ పని చేయి నువ్వు రాయి నేను రాస్తా, 2 వినిపిద్దాం, సుధీర్కి ఏం నచ్చితే అది తీసుకుంటారా అన్నారు. అంటే ఓకే ఏంటి రాసేది, అక్కడ ఆల్రెడీ ఆయన 1000 పాటలు రాస్తున్నారు, అద్భుతంగా తోపులు అనేది రాస్తున్నారండి. సో నేను ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. ఆ రోజు అదృష్టం బుర్రపని చేసింది. సడన్గా రవితేజ గారి సినిమా కదండి, ట్యూన్ అరిపోయింది. సో ఒక అరగంటలో వచ్చి మా వర్షం చెప్పనా అన్న అంటే, కాదు ఒకసారి నువ్వు ఎన్ని రాసావు చూపిస్తావా అంటే, అంత సీన్ లేదు నేను చూపాను, నువ్వు ఎన్ని రాసావు చెప్పు అన్న. ఎవరిని? నన్నే. నేనేం చూపిస్తాను, నేనేం రాశాను నీకు చూపాను. ఇది బేసికలీ ఇది కాంపిటీషన్ కాదు నీకు అసలు. అంటే నాకు ఏం రాయాలో తెలీదు, నేను రావణాసురం గురించి రాస్తాను అంతే పాట. సరే వినిపించావు అన్నారు. చూసారు, పేపర్ చూసిన తర్వాత ఫోన్ చేసి ఒకసారి లిరిక్ చెప్తున్నాను వినో అన్నారు. ఒకసారి పక్కనే ఆఫీస్ అండి, ఆఫీస్కి వెళ్ళిపోయాం. వెళ్ళి లిరిక్ ఏదంటే సూపర్ బాగుంది, రికార్డ్ చేసేద్దాం అన్నారు. తర్వాత చెప్పింది అంటే అసలు ఈయన రాయలే. అవునా? ఈయన రాయలేదు, నన్ను రాయమన్నారు బేసిక్ గా. సో బేసిక్ గా ఆయన పాట ఆయన రాయాల్సింది ఆయన అప్పుడు నాకు ఇచ్చారనమాట. సో ఆ పాట ట్యాగ్ పెట్టుకుని నేను బయట నేను రావణాసుర టైటిల్ సాంగ్ రాశాను అంటే, అప్పుడు అరే తూరే నుంచి మీరు నువ్వు దాకా వస్తుంది అట్లీస్ట్. ఓకే, అంటే ఎవరమ్మా నువ్వు దగ్గర నుంచి ఓ అవునా అండి దాకా వస్తుంది, చిన్న స్పేస్ ఉంటుంది కదండి, అక్కడ దాకా వచ్చిందండి. ఓకే, అంటే బిగినింగ్ లో స్ట్రగుల్స్ అయితే మీరు కూడా బాగానే ఫేస్ చేశారు. ఆబ్వియస్లీ కదండి. నో నేనేమనుకున్నానంటే మీది కేక్ వాక్ ఏమో అనుకున్నాను. ఇండస్ట్రీలో ఆల్రెడీ మీ మావయ్య ఉన్నారు కదా, తన త్రూ ఏమన్నా మీరు ఇండస్ట్రీకి వచ్చారేమో, తను తీసుకొని వచ్చారేమో. అంటే ఇప్పుడు నేను మీతో అన్నట్టు, ఇప్పుడు పాట రాయడం ఎవడో నాకు 10,000 ఇస్తాను ఒక వ్యక్తి, అఫ్కోర్స్ దానికి మన పేరు పడదు,
అసలు అది ఏ సినిమానో తెలియదు, ఎవరో ర్యాండమ్గా ఒక ఎక్స్ అనే పర్సన్ ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, ఎక్కడో కలిస్తే నీ నెంబర్ ఒకరికి ఇస్తా అన్నారు. సో అలా ర్యాండమ్గా ఆ రోజు ఆ 10,000 కోసం రాయడం మొదలు పెట్టాయండి. అసలు లిరిక్స్ రాయడం అనేది అసలు ఊహ కూడా లేదు నాకు. అంటే నా గురించి తెలిసిన నా క్లోజ్ బ్యాచ్ అంటారు కదండి, అరే నువ్వు రాయడం ఏంటి, నువ్వు పాటలు రాయడం ఏంటి అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా మైండ్ సెట్ వాటర్ నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు ఉంటారు కదండి, అసలు అందరికీ నాకే సర్ప్రైజ్ అండి. కాదు అసలు ఎలాగా అంటే మరి ఏం తెలియకుండా లిరిక్స్, చాలా మంది పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసామని చెప్పేసి చెప్తూ ఉంటారు లిరిక్ రైటర్స్ చాలా మంది. బట్ అసలు మీరు అలాంటివి ఏమైనా చదివారా? అంటే ఇప్పుడు చదువుతున్నా అండి. ఇప్పుడు చదువుతున్నారా? అంటే ఒక 2 years నుంచి చదువుతున్నాను. కాకపోతే అది యాక్చువల్లీ భాస్కర్ భట్ల గారు ఉన్నారు కదండి, ఆయన నాకు చాలా ఇష్టం అండి. ఆయన స్వీటెస్ట్. ఇప్పుడు ఒక స్టూడియోలో నా పాట రికార్డింగ్ అవుతుంది, ఆయన పాట కూడా రికార్డింగ్ అవుతుంది. నమస్కారం సార్, నేను ఇలా పాటలు రాస్తున్నాను ఇలా అంటే, అవునా ఏం చదువుకున్నావు, ఏం చదివావు అన్నారు. చదువుకున్నావు, ఏం చదివావు అన్నారు. అంటే బీటెక్ మెకానికల్ అండి, టర్బైన్స్, అది కాదు పుస్తకాలు ఏం చదివావు అన్నారు. అప్పటికి మనం చదివింది ఏంటి, చేతన్ భగత్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, ఇవే మ్యాక్సిమం. అంతకు మించి అది తెలీదు. బుక్స్ అంటే అది కూడా ఎవరో మేబీ నా క్లాస్మేట్స్లో నార్త్ ఇండియన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ 2 పుస్తకాలు 3 పుస్తకాలు చదివాను. సో భాస్కర్ భట్ల గారు ఇలా అవదనాన్న, ఫస్ట్ నేను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలుగు నీకు ఎంత తెలుసు అంటే ఇంట్లో మాట్లాడుకునేంతవరకు తెలుసండి. అంటే దాన్ని కొన్ని చదువుకుని తమిళనాడు, సో 10th class తర్వాత నీకు తెలుగుకి సంబంధం లేదు, ఫస్ట్ తెలుగు చదవడం మొదలుపెట్టు అని ఆల్మోస్ట్ నాకు ఒక 15 పుస్తకాలు ఆయన ఇట్లా గిఫ్ట్ ఇచ్చాడండి ఆయన. అవునా? ఫస్ట్ ఇవి చదువు, ఇవి అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ నేను మళ్ళీ ఇంకొన్ని పుస్తకాలు పంపిస్తాను. సూపర్ కదా. అలా ర్యాండమ్గా ఎవరన్నా రాస్తున్నారు అంటే ఓ సూపర్ ఆల్ ది బెస్ట్ అని చెప్తారు, కానీ ఆయన పుస్తకాలు సజెస్ట్ చేసి ఓ పెద్ద లిస్ట్ పెట్టి కొన్ని పుస్తకాలు కొనిచ్చి తర్వాత ఎక్కడెప్పుడు కలిసి ఆయనే. ఓకే. సో తర్వాత కొన్నిసార్లు ఒకే సినిమాలో రాయడం, ఆయన ఒక పాట నేను ఒక పాట, అలాగా ఆయన నేను రాసిన పాటలో లిరిక్స్ కూడా ఎప్పుడు కలిసినప్పుడు ఈ లిరిక్ బాగా రాశాను అన్న. అలా కృష్ణ వృంద విహారీలో అదే చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపురేఖల, ఈ లైన్ ఉంటుంది చరణంలో. చెదిరిపోయి అంటే చేతిరేఖలు చెదిరిపోయి ఉంటాయి కదండి, ఈ చెదిరిపోయిన చెదిరేఖలన్నీ కలుపుతుంటే ఆమె రూపురేఖలు నాకు కనిపిస్తున్నాను అరచేతిలో అన్నట్టు నేను అనుకున్నా. అంటే మన వరల్డ్లో 7.2 billion పీపుల్లో 7.2 billion ఫింగర్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్ ఉంటాయండి. సో నా హ్యాండ్ ప్రింట్స్ కలుపుతుంటే ఆ అమ్మాయి రూపురేఖలు వస్తున్నాయి అంటే ప్రపంచంలో ఎవడ హ్యాండ్ ప్రింట్ కలిపినా ఆమె రూపురేఖ రాదు, నేను అంత ఓన్ చేసుకున్నాను ఆ అమ్మాయిని అని. సో ఆయన ఈ విషయం ఇంత ఎలా వస్తుంది మీకు జనరల్గా? అంటే లిరిక్ రైటర్స్ ఇంత థింక్ చేయాలా కంపల్సరీగా? ఆలోచించాలండి. ఓకే, చాలా ఆలోచించాలి. ఎందుకంటే స్టార్టింగ్ నేను ఆలోచించకపోవడం వల్ల కొన్ని పిచ్చి పిచ్చి పాటలు కూడా రాశానండి. అవి అసలు నేను చూడకూడదు వినకూడదు అనుకునే, జీవితంలో వద్దు ఇది మనది కాదు అని ఒక వెనక్కి చిచ్చి అనుకుంటాం కదా. అంటే అది తప్పని కాదు, అది రాయడం, అది ఎందుకు రాశాను, అది రాయడం వల్ల మేబీ అది తప్పు అన్న తెలిసిందేమో. అట్లా అంటే ఎంత పెద్ద లిరిక్ రైటర్ కైనా కానీ కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు హిట్స్ అయిన సందర్భాలు మాకు తెలుసు, కానీ ఫ్లాప్ అయిన మూమెంట్లో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? అంటే మనం అన్ని పాటలు హిట్ అవ్వాలని అనుకుంటాం కదండి జనరల్లీ. ఇంకా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సాంగ్ కొన్ని పాటలు పావుగంటలో కూడా అయిపోతాయి, కొన్ని పాటలు ఏంటంటే 2-3 రోజులైనా అవ్వవు. పావుగంటలో అయిపోయిన పాటకేమో చాలా రికగ్నైజేషన్ వచ్చే సందర్భాలు ఉంటాయి, 2-3 రోజులు కూర్చున్నా కానీ ఆ సాంగ్స్ పెద్దగా రీచ్ అవ్వవు. సో అబ్బా ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాం ఈ సాంగ్ కోసం, ఎంత హార్డ్ వర్క్ చేసాము, అలా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? అలా నాకు యాక్చువల్లీ ఒక సాంగ్ నారా రోహిత్ గారిది సుందరకాండ అని ఒక మూవీ వస్తుంది, అది అన్ని సాంగ్స్ నేను రాశానండి, లియాన్ జేమ్స్ గారి మ్యూజిక్. అందులో బహుశా అని ఒక సాంగ్ ఉంటుంది, బహుశా సాంగ్ పేరు. ఆ సాంగ్ రాయడానికి ఒక 1 వారం రోజులు పట్టిందండి, అది హైయెస్ట్ ఇప్పటిదాకా. అంటే ఒక వారం అంటే అది రాసేటప్పుడు అసలు మనం అసలు నేను రైటరా, అసలు నాకు వచ్చా రాయడం అంటే అప్పటికి ఇవన్నీ రిలీజ్ అయిపోయాయండి. ఇది ఒక 100 million దాటిపోయింది ఇదంతా, కానీ సెల్ఫ్ డౌట్ ఒకటి వస్తుంది కదండి. ట్యూన్ చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ట్యూన్, సిచ్యువేషన్ అదిరిపోయింది. అండ్ నన్ను నమ్మి ఫర్ ద ఫస్ట్ టైం ఒకళ్ళు సినిమా మొత్తం ఇచ్చారు. సో ఒక వారం రాసి 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 అవ్వట్లే. డైరెక్టర్ ఒకసారి హర్ష ఆఫీస్కి రా మనం కూర్చుందాం అని పిలిస్తే ఆ రోజే అయిపోయింది పాట అంతా. కానీ ఒక అంటే ఆలోచించడం కదండి, జనరల్లీ మన అందరికీ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది కదా, అలాంటి ఎమోషన్ ఉండకూడదు. ఇంకా మైగ్రేన్లు అవి ఏ వచ్చేసినా సరే పని చేస్తూనే ఉండాలి క్రియేటివ్ మైండ్. అది రిలీజ్ అయిన తర్వాత నేను ఫీల్ అయ్యానండి. కొంచెం రిలీజ్ అయినప్పుడు మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ వెళ్ళలేదు, నేననే కాదు ఈవెన్ ఆయన వెంకటేష్ గారు డైరెక్టర్
ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ ష్యూర్లీ గో. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వినండి, మంచి పాట అండి అది. నేను వినలేదు నిజానికి, ఇప్పుడు మీరు చెప్తుంటే లోపల అనుకుంటూ ఉన్నాను వాళ్ళు వినాలి సాంగ్ అని. డెఫినెట్గా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక డైరెక్టర్ ఒక మూవీ తీశారు అంటే ఆ మూవీ ఫస్ట్ మూవీయే హిట్ అయినా కానీ, లేకపోతే ఏదైనా ఒక మూవీ హిట్ అయితే అది సెన్సేషన్. ఆ డైరెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్తారు. అండ్ ఒక సింగర్ గురించి కూడా తీసుకుంటే, ఇందాక మీరు సిద్ శ్రీరామ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి అదొక సందర్భం అనుకుందాము. ఇంతకుముందు ఎన్ని సాంగ్స్ పాడినా కానీ ఒక సాంగ్తో ఆయనకు బ్రేక్ వచ్చింది, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ లిరిక్ రైటర్స్ సంగతికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, చాలా సాంగ్స్ రాస్తారు, బట్ యావరేజ్న 3 months ఒక సాంగ్ సెన్సేషన్ అవుతుంది. బట్ ఎందుకు మీకు అంత గుర్తింపు ఎందుకు రాదు లిరిక్ రైటర్స్కి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ దే ఆర్ ట్రైన్డ్ అండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చెప్తారు, రాగం చెప్తారు, లిరిక్ రైటర్ లిరిక్ చెప్తారు. ఇక్కడ ఏది తక్కువ చేసినట్టు ఎక్కువ చేసినట్టు కూడా కాదండి, ప్రాసెస్ చెప్తున్నాను. సో దే నో వాట్ దే ఆర్ గోయింగ్ టు సింగ్ కదా. అంటే వాళ్ళు నెక్స్ట్ గంటలో వాళ్ళు ఏం పాడతారు, వాళ్ళు ఎలా పాడాలి, దాని గురించి ప్రాక్టీస్ కూడా చేసి విపరీతమైన ప్రాక్టీస్ ఉంటుంది, సంవత్సరాల తరబడి సాధన ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఒక గంటలో వాళ్ళు పాడే పాట ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ వాళ్ళ పెక్యులియర్ వాయిస్, లేకపోతే వాళ్ళ అదృష్టం, లేకపోతే వాళ్ళు మాత్రమే పాడగలిగే విషయాలు కొన్నాడు. శ్రేయా ఘోషల్ గారు ఆవిడ పాడే పాటలు ఆవిడ మాత్రమే పాడగలరు, చిత్ర గారు కానీ. సో దే నో వాట్ దే ఆర్ గోయింగ్ టు సింగ్. అలా లిరిక్ రైటర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు రైట్. అంటే ఇప్పుడు ఓం పెట్టిన తర్వాత పేపర్ మీద పల్లవి అని రాసిన తర్వాత ఫస్ట్ లైన్ రాసిన తర్వాత 8th లైన్ ఏంటనేది మనం ఊహించలేమండి. సో అలాగా ఒక పాట హిట్ అవ్వాలంటే నాకు అర్థమైంది, విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉండాలి సాంగ్ మీద. ఓకే వీళ్ళ తాలూకు సాంగ్ వస్తుంది, ఆర్ వీళ్ళది అని, ఆర్ లేకపోతే విపరీతమైన ప్రమోషన్ ఉండాలి, లేదా పాట అద్భుతంగా ఉండాలి, లేదంటే పాటకు అదృష్టం ఉండాలి. సో ఇవన్నీ ఉంటే అప్పుడు లిరిక్ రైటర్కి అదృష్టం వస్తుంది. నో బట్ అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం అనేది ఎక్కువ కాలం ఎందుకు కంటిన్యూ అవ్వట్లేదు? అదే అండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మళ్ళీ రాయాలి కదండి కొత్త పాట. ఈ పాట అయిపోయిన తర్వాత ఈ పాటతో అయిపోతుంది, తర్వాత రాసే పాట కొత్త పాట కదా. అది ఇలాగే ఇంతే అద్భుతంగా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అనంత్ గారు తాను నేను సాంగ్ రాశారండి, అది అద్భుతమైన సాంగ్. ఇప్పుడు ప్రతి పాట తాను నేను కన్నా పారామీటర్ అని పెట్టుకుంటే ఆయన పాటలు రాయలేరేమో. నేను ప్రతి పాట దీన్ని బీట్ చేసి రాయాలి అని ఆయన కాంపిటీషన్ పెట్టుకున్నారు అనుకోండి, అన్ని అంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఉండదు, అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉండదు, అండ్ మనం రాసిన యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక అద్భుతం రాశాను అంటే అది నాకు అద్భుతం అనిపించవచ్చు, వినేవాడికి ఏంటిది ఏం రాసుకొచ్చాడు అనుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అనంత్ గారు కానివ్వండి, చంద్రబోస్ గారు కానివ్వండి, రామ్ జోగి శాస్త్రి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే అందరిలో ఒక వాళ్ళకంటూ వాళ్ళకున్న సీనియారిటీని బట్టి కానివ్వండి, లేకపోతే కాంపిటీషన్ చాలా, అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉండేదన్నది నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ అయితే అప్పుడు లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా హెవీ ఉంది. ఎందుకంటే నాకు తెలిసే ఒక 20 మంది లిరిక్ రైటర్స్ ఉన్నారు ఇప్పుడు నా సర్కిల్లోనే. సో నాకు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళే ఎంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు జరిగిన ఒక కోఇన్సిడెంటల్ థింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక లిరిక్ రైటర్ నాతో ఒక మూవీకి ఏ సాంగ్ రాయబోతున్నారు సార్ అంటే, ఈ మూవీలో ఈ సాంగ్ ఈ సిచ్యువేషన్కి సంబంధించిన సాంగ్ రాస్తున్నానండి అని చెప్పారు. అదే మూవీకి అదే సిచ్యువేషన్కి ఇంకో లిరిక్ రైటర్ కూడా అదే సాంగ్ రాస్తున్నా అని చెప్పారు. సో ఇది పాసిబులా? జరుగుతుంటాయా ఇవి? ఓకే, చాలా కామన్. వాళ్ళిద్దరూ మళ్ళీ చిన్న లిరిక్ రైటర్స్ ఏం కాదు, ఇద్దరు కూడా పెద్ద లిరిక్ రైటర్సే. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ జోగి శాస్త్రి గారు అద్భుతమైన లవ్ సాంగ్స్ రాశారండి, అలానే అనంత్ గారు కూడా అద్భుతాలు రాశారుగా, చంద్రబోస్ గారు చాలా రాశారుగా. ఇప్పుడు మనకు బడ్జెట్ ఉండి టైం ఉంటే తెలిసిన వాళ్ళు అయితే లిరిసిస్టులు ఒకటే ట్యూన్ 3కో 4కో 5కో పంపించి వాళ్ళ మధ్యలో వాళ్ళకి తెలియకుండా చిన్న కాంపిటీషన్ పెట్టి మనకు కావాల్సిన అవుట్పుట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళకి లాస్ట్లో చప్పట్లు కొడతారు. అది వెరీ కామన్. అందులో తప్పే ఉంది అనేది నాకు యాక్చువల్లీ అదేం తప్పు అనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ఇండివిజువల్స్ ఫర్ షూర్. డైరెక్టర్ కన్నా సినిమానే పెద్దది కదండి అది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి ఆ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేదే కరెక్ట్. సో కాళ్ళు ఒక పెద్ద ఆయన్ని సో ఈయన రాశారు అనే దానికన్నా సినిమానే పెద్దది కదా.
నైస్ అండి, వెరీ వ్యాలిడ్ పాయింట్. అంతే అండి. చాలా మంది ఏంటంటే ఇది కొంచెం సెన్సిటివ్ గా తీసుకుంటారు, హర్ట్ అవుతాం కదండి ఆబ్వియస్లీ, హర్ట్ అవుతారు. బట్ మీరు చెప్పిన మాట చాలా బాగుంది. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా పనిచేసాను కదండి. ఎగ్జాక్ట్లీ ఒక డైరెక్టర్ కి ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి. అన్నిటికంటే సినిమా పెద్దది. అంతే అండి, ఇండివిజువల్ టెక్నీషియన్స్ కాదండి. సో తప్పేం లేదండి నాకు. అంటే ఒకటే పాట ఒక 5 రాసి వాళ్ళ బెస్ట్ రాసి తీసుకోవడం తప్పే ఉంది. వెన్ యూ కెన్ పే దెమ్. ఆ పేమెంట్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తాయి అందరికి? కొంతమందికి వస్తాయండి, అదే మీరు అన్నారు కదా పెద్ద చిన్న, అలా ఆ డిఫరెన్స్ ఉంటుంది. మరి చిన్నవాళ్ళు కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తారుగా? చేస్తారు. మరి పేమెంట్స్ రాకపోతే కష్టంగా? అంటే డిఫరెన్స్ ఉంది కదండి. ఇప్పుడు మనం సో బ్రాండ్ నేమ్ అనేది పెద్ద బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు మనం మారుతి సుజుకి కట్టే ఆర్టీఓ ట్యాక్స్ వేరు, మర్సిడీస్ బెంజ్ కట్టే ఆర్టీఓ ట్యాక్స్ వేరు కదా. సింపుల్. నైస్. సో అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లిరిక్ రైటర్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ లిరిక్ రైటర్ అండి? ఫేవరెట్ నాకు శాస్త్రి గారు చాలా ఇష్టం అండి. ఆబ్వియస్లీ ఆయన అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్, అందరికి గుర్తులు ఆయన. ఇప్పుడున్న వాళ్ళు నాకు అనంత్ గారు ఇష్టం, మా మామ ఇష్టం. అంటే చెప్పకూడదు కాదండి, ఎందుకంటే ఆయన రాసిన సాంగ్స్ చాలా మంచి పాటలు, చాలా మంచి సాంగ్స్. అంటే నేను కొన్నిసార్లు నాకు స్టార్టింగ్ లో రాయడం రాకపోతే ఆయన పాటలను దొబ్బేసేవాడిని 1-2 లైన్లు. తర్వాత ఆయనకు తెలుసు కదా అది, తర్వాత వద్దు ఒరిజినల్ 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 అని చెప్పిన తర్వాత నేను అన్నా కదా వెనక్కి తీసుకుంటే కొన్ని పాటలు సిగ్గుపడతాం మనం అని, అలాంటి పాటలే అండి. ఓ కాపీ పేస్ట్లు జరిగాయి బిగినింగ్ లో? 1-2 లైన్లు అండి, మొత్తం పాట దొబ్బేలేం కదండి. అంతే కదా. అంటే అది రాక నాకు అవగాహన లేక, ఓకే పాట ఎలా రాయాలి, పాట కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, హెడ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ అనేది ఉంటుంది పాటకు కూడా, అనేది అవేం తెలియదండి అప్పుడు. 10,000 ఇస్తా అంటే మీరు లిరిక్ రైటర్ అయ్యారనమాట. ఎవరండి 10,000 ఇస్తా అని మీకు తెలియదండి? తెలీదా? ఓకే, వద్దురండి, పేరు వద్దు. పేర్లు సరే వద్దన్న అంటే గుర్తుపట్టరండి, ఆయన ఇప్పుడు లేరు ఇక్కడ. ఓకే, అయినా కానీ అసలు ఏ టాలెంట్ అప్పుడు మీలో ఈ హిడెన్ టాలెంట్ ఉందని మీకు కూడా తెలియదు? లేదండి, అంటే అవసరం కదండి అప్పుడు. అవసరం మిమ్మల్ని లిరిక్ రైటర్ చేసింది, అంతే. సో వన్స్ మీరు థియేటర్స్ చేసిన తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చారు. యాక్ట్ చేశారా? ఏదైనా మూవీస్ చేశారా? అసలు మూవీస్ చేయలేదేమి, డైరెక్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఏంటి మీరు? యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మీరు అసిస్టెంట్ డైరెక్టరా? ఓకే, కంటిన్యూ అయ్యారా? అంటే కొంతకాలం తర్వాత షూట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యానండి. అంటే అది ఇది మేనేజ్ చేయలేక హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందండి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ 24 hours జాబ్ ఫర్ షూర్. రైటింగ్ కూడా అలాంటిదే. సో రాత్రి 7 దాకా ఈ వర్క్ అయ్యింది, తర్వాత 8 నుంచి పొద్దున్న దాకా పాట రాయాల్సి వచ్చేది. సో ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 6-7 నెలల తర్వాత ఇంకా మనం గాను అనమాట. సో నేను అడిగాను, ఏదండి 6 నెలలకు డబ్బులు తీసుకున్నారా? ఇస్తారు కదండి. ఇస్తారా? అంటే మా సినిమానే కదా అని చెప్పేసి లేదండి. లేదా? ఓకే, సో ఇంకా ఆయన షెడ్యూల్ ఇలాగే ఉంటే కరెక్ట్గా ఇంకొక 1 year వెళ్ళిపోతాను, చూస్ చేసుకోను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వన్స్ అయిపోయింది, తర్వాత కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటికి లిరిక్ రైటర్గానే ఉన్నారు మీరు? అవునండి. ఓకే, సో లిరిక్ రైటర్గానైనా ముందు డైరెక్షన్ చేసే ఛాన్సెస్ కూడా మేము హర్ష గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తారు, డెఫినెట్లీ చేస్తాను. ఓకే, ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ కూడా? అది కూడా చేస్తారు. సో చాలా పెద్ద గోల్సే ఉన్నాయి ముందు అయితే మీకు? పెద్ద చిన్న తెలియదు కానీ ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ గోల్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏంటి అసలు లైక్ అంటే ప్రతి మనిషికి ఒక క్రేవింగ్ ఉంటుంది, నేను ఇలా ఉండాలి, ఇది చేయాలి అని చెప్పేసి. అసలు మీరు ఏమని ఫిక్స్ అయ్యి వచ్చారు అసలు ఫస్ట్? అంటే మామూలుగా ఎవరైనా చెప్తే ఇప్పుడు చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ వీడి క్లారిటీ లేదు, లేకపోతే ఏంటంటో అంటే ఆకాశంలో చూస్తూ నడుస్తాడు బాబు. వన్ థింగ్, క్లారిటీ లేని వాళ్ళే ఎక్కువ సక్సెస్ ని తీసుకుంటారని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. మేబీ అండి, అంటే నాకు అది క్లారిటీ లేకపోవడం లేకపోతే గాల్లో మేడలు కట్టడం కాదు. ఇప్పుడు లిరిక్స్ దానిలో కొంతవరకు బాగానే ఉందండి ఇప్పుడు వర్క్. అలా కాకుండా ఇప్పుడు నేను ప్యారలీ కొన్నింటికి డైలాగ్స్ రాస్తున్నా అండి, ఒక సినిమా స్క్రీన్ ప్లే రాస్తున్నా, నా కథ మీద నేను వర్క్ చేస్తున్నా. నాకు బేసిక్గా గ్యాప్ ఉందనుకోండి, నాకు భయం, మన చేతిలో పని లేదా అనేది చాలా. సో ఏది పడితే అది అంటే రిలేటెడ్ టు రైటింగ్ ప్రజెంట్ అయితే. కానీ నాకు ఎక్కువ పనులు, నన్ను నేను ఎక్కువ రకాలుగా ఊహించుకున్నానండి. మేబీ థియేటర్ చేయడం వల్ల దే లివ్ ఇన్ డిఫరెంట్ లైవ్స్ కదండి. అంతే కదా, వచ్చారు అంటే యాక్టింగ్ నేర్చుకొని ఇండస్ట్రీకి రావడం ఒక ఎత్తు అయితే, థియేటర్స్ చేశారు అంటే ఆటోమేటిక్గా అక్కడ
అది చాలా హార్డ్ వర్క్ కదా ఒక రకంగా చెప్పాలి అంటే. అక్కడ ఏ ప్యాంపరింగ్ ఉండదు, అసలు ఏది ఉండదు. ఇక్కడైనా కానీ కాస్త మేము చేయలేకపోతున్నాం అది అని అంటే టేక్ 1 టేక్ 2 ఉంటాయి. బట్ అక్కడ ఏం ఉండవు కదా. అక్కడ అదంతా కూడా ఒక యుద్ధంలోనే జరుగుతూ ఉంటుంది కదా థియేటర్స్ అంటే. సో అలా మల్టిపుల్ థింగ్స్. పర్లేదు నాకు రకమైన బిజినెస్ చేయాలనుంది, ఆర్ ఇట్లా నాకు కొన్ని చేయాలని, నన్ను కొన్ని రకాలుగా చూసుకోవాలనుకున్నా, అన్నిటి మీద పని చేద్దాం అనుకుంటున్నా. ఒకదాని మీద ఒక పాట అదే 4 పడల మీద కాలేసి ఎటు కాకుండా పోతారనేది ఓల్డ్ అండి, అది నేను నమ్మను. మరి ఆ రకంగా అంటే ఇప్పుడు చాలా పెద్ద బోలిక, అసలు నాకు మాట్లాడడం కూడా అర్హత ఉందో లేదో తెలియదు. ఇప్పుడు టాటా అనే కంపెనీ ఓన్లీ ఆటోమోటివ్ తయారు చేస్తుంటే ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటారు, టాటా పవర్లో ఉంటారు. ఆయన పేరు మీద 128 కంపెనీలు ఉన్నాయి. సో అవన్నీ మల్టిపుల్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఫీల్డ్ కదండి. అంతే కదా. సో రిస్క్ చేయకపోతే రస్క్ ఉండదు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు. తప్పులేదు, ఎక్కువ వేరే వాటిలో పని చేద్దాం కూడా తప్పులేదు. అంటే మీలాంటి వాళ్ళే రాసిన ఒక వర్డ్ చెప్తాను, కళ్ళు చిన్నగా ఉన్నాయని చిన్న కళలు కనొద్దు అంటారు అంతే కదా. సో డెఫినెట్ గా కళలు అనేవి పెద్దగానే కనాలి. యా, నైస్ అండి. ఇక్కడ సో మనం విషయానికి వస్తే హరిహర వీరమల్లు, ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక మంచి సాంగ్ ఎలా అనిపించింది? అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంత పెద్ద హిట్ అవుతుందని? ఎక్స్పెక్ట్ చేశానండి. చేశారా? ఓకే. ఎన్ని డేస్ పట్టింది హర్ష గారు సాంగ్ రాయడానికి? అది 1 డే అండి. వన్ డేలో మంచి సాంగ్. కాకపోతే ఇది నాకు విపరీతమైన సర్ప్రైజ్ అండి ఈ సాంగ్. ఎందుకంటే నేను బయలుదేరినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో మనం ఈ సినిమాకి పాట రాయడానికి వెళ్తున్నాం. కీరవాణి గారు జనరల్లీ రాసేవాళ్ళు రాత్రి ఎక్కువసేపు ఉంటారండి, కానీ కీరవాణి సార్ ఎర్లీ మార్నింగ్ పర్సన్. మార్నింగ్ 7 ఆ టైం కాల్ చేశారండి. మనం పడుకుంది 6:30, 6 ఆ టైంకి. ఆ రోజు అదృష్టం కొద్దీ, అంటే విపరీతమైన అదృష్టం కొద్దీ నా ఫ్రెండ్ ఉన్నాడు నా పక్కన. కాల్ చేస్తుంటే ఇలా స్క్రోల్ అవుతుంది కీరవాణి గారు అని, ఇలా స్క్రోల్ అవుతూ ఉంది ఫోన్లో. వాళ్ళు లేచి అరే కీరవాణి గారు ఫోన్ చేస్తున్నారు, లే అని లేపుతున్న తర్వాత కీరవాణి గారు మనకి ఎందుకు చేస్తారు అంటే, అంతకుముందు వేరే ప్రాజెక్ట్ వర్క్ చేశానండి, కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోలేదు, ఎందుకంటే అప్పుడు ఏ వర్క్ అవుతుందో నాకు కొంతవరకు ఐడియా ఉందండి. సో శ్రీహర్ష ఏంటి లేపేశానా, ఇచ్చే బాబాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటే ఆబ్వియస్లీ ఫట్మన్ మొబైల్ వెళ్ళిపోతాయి కదండి. అదే కదా. సో ఒక పాట రాయాలి, రాస్తావా ఎలా? ఫస్ట్ ఆయన ఎంత బ్యూటీ అంటే, ఆయన ఆస్కర్లు అవి ఇవి అవార్డ్స్ అందరూ గొప్పగా చెప్పుకుంటాం కదండి. వాళ్ళు ఇంత అహంకారం కానీ ఈగో కానీ, అంటే ఇంకా మీకు చాలా తెలిసిన వ్యక్తి, ఒక వెరీ బ్యూటిఫుల్ సోల్ అని అడిగిన క్వశ్చన్, నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఓ పాట రాయాలి నాకు, నువ్వు ఫ్రీగా ఉన్నావా, నువ్వు ఎలా ప్లేస్ అయ్యావు నెక్స్ట్ 2 days? లెక్క ప్రకారం కీరవాణి గారు ఇమీడియట్గా ఆఫీస్కి బయలుదేరరా, ఓ పాట రాయాలి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. నేనే కాదు, ఇండియాలో ఏ రైటర్ అయినా సరే, ఏ సింగర్ అయినా సరే. ఎందుకంటే కీరవాణి గారు లాంటి వాళ్ళు చేసే సాంగ్ నెక్స్ట్ ఎట్ వెళ్తుందో మనకు తెలియదు. అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు ర్యాండమ్ గా చంద్రబోస్ గారు కూడా ఇంట్లో కూర్చొని రాసిన ఒక పాట ఆయన ఆస్కర్ స్టేజ్ తీసుకెళ్ళింది కదండి, ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఆ టైంకి. సో అది అందరికి ఒక క్రేవింగ్ కదండి కదా. సరే ఒక గంటలో బండి వస్తుంది అన్న, విజయవాడ వచ్చేసి అన్నారు. విజయవాడ ఓకే అనుకున్నాను. వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేశారు, ఇలా హరిహర వీరమల్లు దాని గురించి చేస్తున్నానండి, కిరణ్ గారు మీ నెంబర్ ఇచ్చారు, జ్యోతికృష్ణ గారు చేశారండి డైరెక్టర్. జ్యోతికృష్ణ గారు కాల్ చేశారా? సూపర్. రాయాలన్న వెంటనే అమ్మ బాబోయ్ అనుకుని 2 Red Bulls కొనుక్కొని మొహం కడుక్కుని ఇంకా కారెక్కేసాం. అలా చాలా బ్యూటిఫుల్ మెమరీ అండి అది. సూపర్ కదా, సూపర్ కాంబినేషన్. ఆల్మోస్ట్ 2 days సెట్ లోనే ఉన్నాయండి అప్పుడు. కళ్యాణ్ గారు వాళ్ళు అందరూ ఉన్నారు అట్లా. కానీ కీరవాణి గారి మ్యూజిక్, నాకు సాంగ్ చూడగానే అసలు ఫస్ట్ సాంగ్ మీరు రాశారని తెలీదు, సాంగ్ రిలీజ్ అయింది అని తెలియగానే పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కదా, చాలా వెరీ ఎక్సైటింగ్గా నేను సాంగ్ ఓపెన్ చేస్తే సాంగ్ రన్ అవుతూ మధ్యలో నేమ్స్ వస్తూ ఉంటాయి కదా. మ్యూజిక్ ఎంఎం కీరవాణి, డైరెక్టర్ నేమ్స్, అండ్ తర్వాత లిరిక్ రైటర్ శ్రీహర్ష ఈవని. ఏంటి హర్ష గారు ఆ సాంగ్ రాసిందని సర్ప్రైజ్ అయ్యా. అది జరిగిన కాసేపటికి చూస్తే ఆ రోజు మధ్యాహ్నానికే మీరు స్టేటస్ లో పెట్టేసి ఉంచారు అది. సో మై సాంగ్ విల్ బి రిలీజ్ దిస్ టైమ్ అని చెప్పేసి అసలు నేను సర్ప్రైజ్ అయ్యి వెంటనే మెసేజ్ చేశాను. ఆ సాంగ్ రిలీజ్ గురించి ఒక్క వారం తర్వాత పెట్టుకుందామండి ఇంటర్వ్యూ ప్లీజ్ అండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. యా అవును, అంతకు ముందే నేను కాల్ చేశాను కదా మీకు, బట్ నేనే లేట్ చేశాను. యాక్చువల్గా నేను హైదరాబాద్ లో లేకపోవడం, పాపం సాంగ్ రిలీజ్ అవగానే మీరే నాకు కాల్ చేశారు చేద్దాం ఇంటర్వ్యూ అని. నేను లేకపోవడం, నేను ఇప్పుడు 1 week డిలే చేశాను. పర్లేదు, ఆ 6 months తో పోలిస్తే ఈ 1 week అనేది చాలా తక్కువ. అంటే బేసిక్గా ఇప్పుడు మనం వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా
ఎవరన్నా చూసేవాళ్ళు ఎవడు వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు అనే ఒక ఫీలింగ్ ఉండకూడదు కదా. ఓకే ఈ మనిషి ఏదో రాశాడు ఏదో చేశాడు అని ఒక చిన్న లిస్ట్ ఉంటే బాగుంటుంది కదండి. మీరు కనిపించరు కానీ చాలా మందికి వినిపిస్తారు. లైక్ అంటే శ్రీహర్ష ఈమని అనే పేరు చాలా పాపులర్, కానీ మీరెవరికి తెలియదు. టు బి హానెస్ట్, మీరు నాకు దగ్గర 6 months నుంచి తెలుసు. మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం కూడా, మన టాకింగ్ కూడా కొంచెం ఎక్కువగానే మాట్లాడుకుంటాం మనం. బట్ అయినా కానీ నాకు మీ ఫేస్ తెలియదు తెలుసు ఈ రోజు వరకు. నేను మీరు స్టూడియో అంటే నేను ప్రతి 2 నెలలకి మారిపోతూ ఉంటానండి. ఒకసారి ఏమో హెయిర్ స్టైల్ ఒకలా ఉంటది, ఒకసారి ఏమో ఆ డీపీలో అయినా కనీసం ఫేస్ సరిగ్గా కనబడేలా పెట్టుకోవచ్చు కదండి. అంటే 2 days బ్యాక్, ఒక 3-4 days బ్యాక్ మా మమ్మీ డాడీ వచ్చారండి. సో నీట్ గా అయిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా పద్ధతిగా. లేకపోతే అలా ఉండేదా హెయిర్? లేకపోతే ఇప్పుడు డీపీలో ఉంది కదండి. ఓకే, అది రీసెంట్ హెయిర్ స్టైలేనా? ఓకే, ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే మా డాడీ ఓన్లీ లుక్ విషయంలో బొమ్మరల్ డాడీ అండి, బొమ్మరల్ ఫాదర్. ఓకే, సో వెంటనే పద అని చెప్పి. అదే చూడడానికి ఇప్పుడే ఏదో గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయీ లాగా రెడీ అయ్యి ఉన్నారు కదా మీరు. చక్కగా మళ్ళీ వచ్చేటప్పుడు బ్యాగ్ ఒకటి తగిలించుకొని వచ్చారు. అది ఇంకా స్టాండర్డ్ అయిపోయిందండి. అది చాలా పొసెసివ్ అబౌట్ మై బ్యాగ్. ఓకే, అదే అసలు ఆ బ్యాగ్ ని మీరు పక్కన కూడా పెట్టట్లేదు కదా. నేను చెప్పాక మీరు ఆ బ్యాగ్ ని మెల్లిగా పక్కకు పెట్టారు. ఏదో బేబీని కేర్ చేస్తున్నారు ఏంటి బ్యాగ్? ఎవరిచ్చారు అసలు ఆ బ్యాగ్? నేనే కొనుక్కున్నాను. మీరే కొనుక్కున్నారా? ఏమో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారేమో అని చెప్పేసి. అండ్ మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి. పర్లేదు ఉంటే చెప్పండి. లేదండి, నిజంగా గ్యాప్ ఎక్కడ ఉందండి. అంటే ఒకవేళ బై మిస్టేక్ ఎవరన్నా ఉన్నా సరే హార్డ్లీ 2-3 నెలలండి. పోయిడు వర్స్ట్ పీరియడ్ మనకు టైం ఇవ్వడం అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే డైరెక్టర్స్, లిరిక్ రైటర్స్ టైం ఇవ్వరా అండి? ఇస్తారండి. మేబీ నేను ప్రజెంట్ ఉన్న పొజిషన్లోనో లేకపోతే ప్రజెంట్ ఉన్న మైండ్ సెట్కో ఎక్కువ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండట్లేదు. అంటే ఇప్పుడు ఎదురుకుండా ఇప్పుడు మా మదర్ కంప్లైంట్ అదే అండి, నువ్వు అసలు ఇంటికి రాకని చెప్పారు మేడం. డైరెక్ట్ నువ్వు ఏళ్ళు రాకు, వేస్ట్ వచ్చినా సరే కూర్చుంటావు, ర్యాండమ్గా ఏదో గాల్లోకి చూస్తూ ఉంటావు, పిచ్చి చూపులు చూస్తూ ఉంటావు, ఏదో పని పిచ్చి చూపులు కదా మా పాట రాస్తున్నా, నాకు ఎందుకు కదా అంతా, నువ్వు ఏం చేసుకుంటా నాకు ఎందుకు, నీకు ఏ పని లేనప్పుడు ఇంటికి రా, ఇంటికి వచ్చి ఇలా షో చేయకు, ఇక్కడ నువ్వు పెద్ద ఏదో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నట్టు, నాకు అనవసరం, నువ్వు ఏం చేసినా హైదరాబాద్లో చేయి, ఇంటికి వస్తే నోరు మూసుకుని ఇంట్లో ఉండు అని. మీరే ఇలా ఉంటే మరి మీ మావయ్య ఎలా ఉండేవారండి అప్పుడు బిగినింగ్ లో? అంటే ఆయన స్వతహాగా రైటర్ అండి, నేను అదే డిఫరెన్స్ అండి. ఓకే, హీఈస్ జనరల్లీ బై నేచర్ హీఈస్ ఎ రైటర్. నేను రైటర్ అవ్వాల్సి వచ్చింది. సో బై బర్త్ వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ వేరు, మధ్యలో మనం క్రియేటివిటీగా మారడం వేరు. అంటే బై బర్త్ ఎవరికి ఏదో ఉండదండి. నేను అది మేబీ మనం పెరిగే కొద్దీ మనకున్న ఇంట్రెస్ట్లు, అంటే నాకు ఫస్ట్ టైం స్టేజ్ చూసేదాకా నేను యాక్టర్ అవ్వాలని నాకు కోరిక లేదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ దాకా అక్కడ నా యూనివర్సిటీ వాళ్ళు నాటకాలు వేస్తుంటే, ఓ అమ్మాయి ఇది భలే ఉంది, అసలు ఇది మనకు కావాలి కదా అని చెప్పి అందులో దూరాం. సో తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్రెంటిస్ కింద పని చేయన్నప్పుడు నాకు ఆఫ్ కెమెరా వర్క్ చాలా నచ్చింది. స్క్రిప్ట్ ఇది కానీ స్క్రిప్టింగ్ కానీ అసలు ఏం బిహైండ్ కెమెరా ఏం జరుగుతుంది అనేది, ప్రొడక్షన్ డిజైన్ కానీ. సో కెమెరా ముందు ఏం జరుగుతుందో తెలుసు, వెనకాల ఏం జరుగుతుందో అప్పుడే తెలుస్తుంది. సో మనకు ఒక విషయం తెలిసేదాకా అది మనకు నచ్చుతుందో మనకు నచ్చదో తెలియదు కదా. కానీ మనకు తెలిసే విషయాలు చాలా కొద్దిగా ఉంటాయి ఒక సర్టన్ ఏజ్ దాకా. మేబీ 10th క్లాస్ తర్వాత ఇమీడియట్లీ వచ్చేస్తాయి కదండి, మన ఇంటర్మీడియట్ అద్భుతం చేస్తాం, అసలు మీ వాడిని ఎరగదీసేస్తాం అని చెప్పి, అసలు మీ వాడే నెక్స్ట్ ఫోటోలో ఉంటాడు అని చెప్పి 10th క్లాస్ ఎగ్జామ్స్ అవ్వకుండానే అడ్వాన్స్లు కట్టించేసుకుంటారు ఇంటికి వచ్చి ఇంటర్మీడియట్కి, ఐఐటి, జేఈ. సో అక్కడ కాలేజ్ ముందు పెద్ద పెట్టేసేస్తాము. చాలా మందికి బ్రెయిన్ అక్కడే అయిపోతుందండి, నాకు కూడా అక్కడే అయిపోయింది. సో అది కాదు, ఇంకా ఏవో ఉన్నాయి పాసిబిలిటీస్ అని నాకు లక్కీలీ నేను మేబీ బయట స్టేట్కి వెళ్ళి చదువుకోవడం వల్ల, లేకపోతే అక్కడ మల్టిపుల్ స్టేట్స్ నుంచి వచ్చిన జనాలు ఉండడం వల్ల కొంచెం ఎక్స్పోజర్ వచ్చింది. ఇది కాదు చాలా ఉంటాయి, మనం ట్రావెల్ చేసినందుకు కూడా మనం డబ్బులు ఇస్తారంట, ఇట్లాంటివి కూడా ఉన్నాయండి అద్భుతమైన ఫీల్డ్స్. తెలియదు కదండి, ఇంజనీరింగ్, డాక్టర్, ఆడిటర్, ఈ 3 అద్భుతాలు మా ఊర్లో. ఈ 3 మిగిలిన ఏదైనా పనికిమాలిన వాళ్ళే. అంటే సంవత్సరం క్రితం దాకా నేను పనికిమాలిన ఉన్నాను చాలా మంది దృష్టిలో. ఇప్పుడు ఓకే పర్లేదు, అప్పుడు కొద్దిగా ఒపీనియన్ మారింది. ఎందుకంటే 1.5 year బ్యాక్ దాకా ఆడు పాపం చదువుకున్నాడు, పెద్ద యూనివర్సిటీకి వెళ్ళాడు, మంచి జాబ్ వచ్చింది అంటే అయ్యో పాపం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బూతులు తిట్టినా ఫీల్ అవ్వను, కానీ అయ్యో పాపం అని అన్నంటారు. ఓకే, నాకు అర్థమైంది. అంటే అది కన్సర్న్ కూడా కాదండి, అది అటెన్షన్ గ్రాబింగ్. ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఒకడొకడిని అయ్యో పాపం అన్నారు అనుకోండి, తెలియకుండా వీడికన్నా వాడు పెద్దవాడు అనే ఒక అప్పర్ హ్యాండ్ ఉంటుంది కదండి. ఆ పిచ్ చాలా మందికి ఉంటుంది, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్, ఫ్రెండ్స్ కలిసినప్పుడు. సో ఇండస్ట్రీలో ఉన్నారు అంటే బాగా చదువుకొని అయ్యో పాపం అన్న ఫీల్ ఉంటుంది అనమాట బయట జనాలు. అయ్యో ఏముంది,
చాలా మంది కన్నా ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొద్దిగా పర్లేదు. అదే కదా, కొద్దిగా పర్వాలేదు కాదులే, బాగానే పర్లేదు. ఇదికి అసలు మనం టాపిక్ మారిపోయాము. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన అంటే ఆబ్వియస్లీ మిగతా భాష ఎక్కువ కాన్వర్సేషన్ తక్కువ ఉంటుందండి. ఇలా నేను నమస్తే అండి ఇలా హీరోలా బిహేవ్ చేశారా, డిప్యూటీ సీఎం లా బిహేవ్ చేశారా? ఏమీ అనిపించలేదండి. యాక్చువల్లీ అక్కడ దాకా వెళ్ళేదాకా చిన్న కంగారు ఉంది. అంతకుముందు ఒకసారి కలిసానండి ఆయన్ని, కానీ ఆయనకి పనిచేస్తున్న వ్యక్తిగా కలవడం ఫస్ట్ టైం కదండి. సో నమస్తే అండి ఇలా పాట రాయడానికి వచ్చానంటే నమస్తే అండి, ఈయన నాకు ఎందుకు నమస్తే చెప్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయం కదండి. ఓకే నమస్తే అండి, బారాయండి, మీరు ఉంటున్నారా ఇక్కడే? ఇక్కడే ఉంటున్నాండి, పాట అయిన తర్వాత వెళ్తాను. సూపర్ అయిపోయిన తర్వాత చెప్పండి. అప్పుడు కీరవాణి గారు ఇంకొక వర్క్ మీద హైదరాబాద్ వచ్చారండి. సో ఆయన బేసిక్గా ఎలా అంటే స్కూల్లో మమ్మీ ఎల్కేజీలో వదిలేసి వెళ్ళిపోతే స్కూల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ పిల్లలకి, అలా నన్ను సెట్లో వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. అయితే అప్పుడు ఒకనే ఉన్నా, అప్పుడు ఎవరో తెలియదు పిచ్చి చూపులు చూసుకుంటూ కూర్చుంటే అప్పుడు జ్యోతికృష్ణ గారే, ఆయన నాకు ముందు కొంచెం పరిచయం ఉంది, కానీ డైరెక్టర్ని డిస్టర్బ్ చేయలేం కదండి సెట్లోకి, అది కూడా కళ్యాణ్ గారి సినిమా. అయితే అక్కడ రిలాక్స్డ్గా కూర్చో, ఇటు ఉండు, ఏం పర్లేదు రిలాక్స్డ్ అని, పాట అర్జెన్సీ ఏం లేదు, మనకు రేపటికల్లా వస్తే చాలు అని. అది కాదండి అర్జెంట్ లేదన్నారు, రేపటికల్లా పాట కావాలంటున్నారు అంటే, లేదు కొద్దిగా టైం తీసుకో, రేపు సాయంత్రంగానే పర్లేదు అని. సో తర్వాత ఆయనకి చెప్పాను, ఆయన బాగుందన్న ఏం రత్నం గారికి చెప్పానండి. ఏం రత్నం గారు తోపు రైటర్, తోపు లిరిసిస్ట్, జీన్స్ కానీ ఒకప్పుడు వచ్చిన మన చిన్నప్పుడు నేను విన్న చాలా ఏం రత్నం గారు అంటే భారీ బడ్జెట్ నిర్మాత అని చెప్పేసి చెప్పారు. ఆయన చాలా బ్యూటిఫుల్ లిరిసిస్ట్ కదండి. అవును, అసలు ఆయన అద్భుతాలు రాశారు. అంటే ఆయన లిరిక్స్ లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ లో అసలు వండర్స్ చూసాము, వండర్స్ విన్నాము. అంటే అప్పుడు మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ సాంగ్స్ వింటుంటే అసలు ఈ సాంగ్స్ అదే కదా. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఓకే అన్నారు, కళ్యాణ్ గారు బాగుందని అన్నారు, ఒక చిన్న కరెక్షన్ చెప్పారు. చరణ్ 2లో ఆఫ్ కోర్స్ ఆయన క్యారెక్టర్ గుర్తుపెట్టుకున్నారు, ఇది కైండ్ ఆఫ్ ఐటమ్ సాంగ్ లాంటిది, కానీ చిన్న మెలడీకి దానికి మధ్యలో ఉన్న సాంగ్ కదా. సో 1-2 లైన్లు కొద్దిగా ఆ లైన్కి పైన ఉన్నాయి. సో హీ వాజ్ లైక్ వద్దునన్న ఇది కొంచెం మెలోడౌన్ చేసి రాయండి ఇది అంటే, అలాగే అనుకున్నాం. ఇంకా పాట ఓకే అయిపోయింది. తర్వాత జ్యోతికృష్ణ కోసం మా డాడీకి చెప్పు అన్నారు, ఏం రత్నం గారికి, వాళ్ళ ఫాదర్ కదా. అయితే నీకు బాగా అంగరపడింది అక్కడండి, ఎందుకంటే ఆయనే ఆల్రెడీ తోపు రైటర్. ఎప్పుడైనా ఆల్రెడీ రైటర్కి ఒక రైటర్ వెళ్ళి వాళ్ళు రాసింది చెప్పాలంటే చిన్న కాన్షియస్ ఫీల్ అవుతాం కదా, కొంచెం ఒక మేబీ వాళ్ళు ఏమనుకుంటారో ఒక చిన్న భయం ఉంటుంది, ఆయన ఎలా తీసుకుంటారో అని చెప్పి. దట్టు సీనియర్ కదా తను చాలా, మీకు ఆయన లిరిక్ చెప్తుంది ఆయన నవ్వుకుంటూ అదే చేశారు. అవునా, అంటే మీకు నచ్చినట్టే అన్నాడా అన్నారా? ఓకే. లిరిక్స్ నిజంగానే అంటే అవి వినడానికి చాలా సింపుల్ గా ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి లిరిక్స్. ఆ హీరోయిన్ కి, పవన్ సార్ కి. మొన్న ఫస్ట్ టైం రామజోగ శాస్త్రి గారికి కాల్ చేశారండి. చేసి నాన్న ఇలా రాసిన నువ్వే కదా? అవునండి. చుట్టంలో ఇవి కూడా నువ్వు రాశాను, నేను రాసిన ఒక 5-6 పాటల పేర్లు చెప్పి లిరిక్ కూడా చెప్పాను ఆయన. చెప్పి నువ్వు రాసిన చాలానే విన్నాను, ఇందులో ఈ సాంగ్ లో ఇది ఒక లిరిక్ ఉంటుంది కానీ, అదే బల్లెం బాణం కంటే నడుము పదునైందోయి, కవచం ఉన్న గుండెకైనా గాయాలు అవుతాయి అని. అది నాకు బాగా అనిపించిందా, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అసలు ఏంటి నువ్వేంటి అన్నారు. నేను ఏంటంటే నాకు అర్థం కాలే అంటే, అర్థం కాలేదు సార్ అట్లా ఏం చదువుకున్నావు? బీటెక్. మా బ్యాచ్ అయితే నువ్వు కూడా. ఆయన బీటెక్. మోస్ట్ ఆఫ్ ది లిరిక్ రైటర్స్ అందరూ బీటెక్ నుంచే వచ్చిన వాళ్ళు కదా. ఎందుకు బీటెక్ లో మీకు లిరిక్స్ ఎలా రాయాలనేది ఏమైనా చెప్తున్నారా? ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా స్పెషల్ గా. ఓకే, ఫ్రస్ట్రేషన్ అది అనేది కామన్ ఎమోషన్ కదా. ఎక్కువ మందితో అంటే రిలేటబిలిటీ కదండి పాట అనేది, మెయిన్ రిలేటబిలిటీ. మన ఆలోచన ఎంతమంది రిలేటబుల్గా ఉంటే అది అంత మంచి పాట, అంత హిట్ పాట అవుతూ ఉంటుంది కదా. సో బీటెక్ స్టూడెంట్స్ కన్నా రిలేటబుల్ ఎవరు ఉంటారు? మెజారిటీ ఆఫ్ ది అంటే మన స్టేట్లో 12 లక్షల మంది వస్తున్నారంట పర్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్. సో మెజారిటీ ఆఫ్ ది క్రౌడ్ మన బ్యాచే కదా. బట్ రియల్లీ అండి, అంటే నేను ఎంబీఏ, నాకు బీటెక్కి సంబంధం లేదు. బట్ బీటెక్ స్టూడెంట్స్ని చాలా మందిని అడిగితే ఫ్రస్ట్రేషన్ అండి, ఫ్రస్ట్రేషన్ అంటారు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులు కూడా చాలా మంది బీటెక్ చేశారు, యూఎస్ఏలో ఎంఎస్ చేసామంటారు. మరి ఏంటి, చిన్న చిన్న క్యారెక్టర్స్ వచ్చినా వచ్చి చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు పాపం. ఎందుకు అంటే ఫ్రస్ట్రేషన్ అండి. రమ్మి గారు ఒక మూవీలో చెప్తూ ఉంటారు కదా, అదే రేసుగురంలో ఫ్రస్ట్రేషన్ అని, ఆ రేంజ్ లో ఫ్రస్ట్రేషన్ చూపిస్తారు వాళ్ళు. మమ్మల్ని పెట్టిన డైలీ లైఫ్ లో పార్ట్ అయిపోతుంది కదండి. యా అంటే ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా వీకెండ్ లో చిల్ అయ్యేదే చూస్తారు, కానీ చాలా మంది ఆ 5 days పడే స్ట్రగుల్ ఎవరికి తెలియదు. సో ఆటోమేటిక్ గా ఏంటి అంటే అదంతా ఇక్కడికి వచ్చినప్పుడు మేబీ కొంచెం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటారు అనుకుంటా. అదంతా మీ బీటెక్ బాబుకే తెలుసు. పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అందరూ
ఇప్పుడు వేరే బిజినెస్ లేదో అంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ హ్యాపీ వీకెండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా అయిపోతుందండి పాపం. నా ఫ్రెండ్స్లో కానీ మా సిస్టర్ కానీ అసలు వాళ్ళకి సంబంధం ఉండదు, మైండ్ యాబ్సెంట్ అయిపోతారు వీకెండ్ వచ్చేటప్పటికి. మా సిస్టర్స్ ఇద్దరు కూడా బీటెక్ కేఎల్లో చేశారు. వాళ్ళకి కేఎల్లో చేసినప్పుడు బాగానే ఉంది, వన్స్ బయటకు వచ్చి ఇప్పుడు జాబులు చేసేటప్పుడు చెప్తూ ఉంటారు అసలు మాకుంది ఆఫీస్లో. ఇంకా అన్ని చోట్ల ప్రెషర్డ్ లైఫ్ స్టైల్ అయిపోయిందండి చాలా ఎక్కువ. సో హర్ష గారిని ఎప్పుడు మేము మూవీస్లో చూడబోతున్నాము అంటే ఎలా అండి? యాజ్ ఎ డైరెక్టర్గా అనుకోండి, లేకపోతే యాజ్ ఎన్ ఆర్టిస్ట్ ప్రయత్నం చేస్తున్నా అండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకుంటున్నాను. సో ఇప్పుడేం కాదు, ప్రజెంట్ అయితే ప్యూర్లీ లిరిక్స్ అండి. నేను కొన్ని ఒక 1-2 years కనీసం 3 years అంటే రాయడం ఎప్పటికీ ఆపనండి, పాటలు రాయడం అయితే ఎప్పటికీ ఆపను. సో సేమ్ కృష్ణ చైతన్య గారు లాగా ఇప్పుడు తను ఒక పక్క సాంగ్స్ రాస్తారు, డైరెక్షన్ చేస్తూ ఉంటారు సేమా. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి, ఒక పెద్ద డైరెక్టర్ అంటే ఇప్పుడు తను 2 movies చేశారు, 2 కూడా పెద్ద మూవీసే. సో ఒక మంచి పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా సాంగ్స్ రాయగలరా డైరెక్టర్స్ ఎవరైనా కానీ? లిరిక్ రైటర్ కమ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు డిపెండ్స్ అండి, వాళ్ళు నెక్స్ట్ పని చేసే ప్రాజెక్ట్ ఏంటి అనే దాన్ని బట్టి. బికాస్ అప్రోచ్ అనేది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఎలా ఉంటుందంటే అంతకు ముందు అడిగినంత ఈజీగా వచ్చి అడగలేరు కదా, ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయిపోయారు అండ్ మన సాంగ్ కి మన మూవీకి రాస్తారో లేదో. అంటే డిఫరెన్స్ ఏంటి అంటే అప్పటికే ఆ వ్యక్తి చాలా మందికి పరిచయం అయిపోయి ఉంటారు, చాలా మందికి రాసేసి ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నా అనే బ్యాచ్ చాలా ఒక చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ అయిపోయి ఉంటుంది. సో ఆ సర్కిల్ లోపల ఉన్న వాళ్ళు ఎవరో కూడా హిస్టేట్ చేయగలరు. ఫోన్ చేసి పాట రాయాలంటే ఓకే అంటారు, అంతే సింపుల్. సో కొన్ని సంవత్సరాల తరబడి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ హిస్టేషన్ తక్కువే ఉంటుందండి, రీచబుల్లే హ్యాపీలీ. కాకపోతే ఆ వ్యక్తి రాస్తారా రాయరా అనే దాన్ని ఏంటి అనేది ఆయన పనిచేసే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది కదా. ఇప్పటికి రఫ్ గా ఎన్ని సాంగ్స్ ఇచ్చారు హర్ష గారు మీరు? 80-90 సుమారు 100కి దగ్గరలో ఉందండి, 89 సెంచరీకి దగ్గరలో ఉన్నారు. ఓకే, ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ కూడా కొన్ని రాస్తున్నాయండి. ఇంగ్లీష్ ఏంటి చెప్తాండి మీరు తర్వాత. ఇప్పుడు సీక్రెటా? అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారండి కొంతమంది UK US లో, అక్కడ లోకల్ పాప్ సింగర్స్. ఓకే, సో వాళ్ళకైనా ఇండీస్ లైక్ ఇఫ్ దే వాంట్ టు ఫ్యూజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, సో ఐ విల్ రైట్ ద తెలుగు లిరిక్స్ అండ్ దే విల్ రైట్ ద వాళ్ళు ఇంగ్లీష్ లిరిక్స్ రాస్తూ ఉంటారు. ఓకే ఓకే, నేను తెలుగు రాస్తూ ఉంటాను. నైస్ అండి, మంచి కట్టుబాట్లు చాలా బాగా చేస్తున్నారు. అయితే అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. అంటే ప్రజెంట్ మార్కెట్ లో రూపాయి కన్నా డాలర్ విలువ ఎక్కువ ఉంది కదండి, పౌండ్ విలువ. డెఫినెట్ గా అండి, సో తప్పలేదు. అగ్రీడ్. అండ్ దీంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ అంటే లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా మీరు మాట్లాడారు కాబట్టి, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి మీ మామయ్య కాకుండా? ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్ గారు అండి. ఏ అండి? తెలుగు ఇండస్ట్రీ అంటే ఫేవరెట్ అడిగారు కదా మీరు, నాకు ఆయన చాలా ఇష్టం. తెలుగులో అంటే చాలా నాకు హను గారు ఇష్టం, హను రాఘవపూడి గారు, రాజమౌళి గారు ఆబ్వియస్లీ రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అందరికీ ఫేవరెట్, స్టాండర్డ్ అది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ లిరిక్ రైటర్ కాబట్టి మిమ్మల్ని కొంతమంది లిరిక్ రైటర్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళలో మీకు మీరు వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ ఆప్షన్ తీసుకుంటాను అనేది ఒకటి చెప్పండి. శాస్త్రి గారు పద్ధతి, డిసిప్లైన్, రైట్. రామ్ జోగే శాస్త్రి గారు కోకినెస్ ఉంటుందండి, అది ఒక దాని ఏమంటారు, ఒక చిన్న సిలిపితనం ఉంటుంది కదా, అది ఆయన అద్భుతంగా రాస్తారు. ఓకే. అనంత్ శ్రీరామ్ గారు ఎఫెక్షన్ చాలా వామ్ ఉంటాయి ఆయన లిరిక్స్. ఓకే, అంటే ఆ ఎఫెక్షన్ మీరు ఎక్కడ చూసారు? లవ్ సాంగ్స్ లో? లవ్ సాంగ్స్ అండి. ఇప్పుడు వింటున్నా సాంగ్ కానీ, తాను నేను కానీ, అంటే ఇంకా ఆయన కొన్ని సాంగ్స్ అది ఇంతకన్నా అద్భుతంగా ఉన్న ప్రేమించగలడా అనే కొన్ని రాస్తూ ఉంటారు కదండి. అండ్ చంద్రబోస్ గారు రైమింగ్ అండి, బ్యూటిఫుల్ రైమింగ్. అంటే తత్కారం ఏదైనా దాన్ని ఒక ప్యాటర్న్ లోకి తీసుకురాగలుగుతారు ఆయన, కాంప్లెక్స్ తత్కారాలు కూడా. సో ఫైనల్ గా కృష్ణ చైతన్య గారు ఫ్యాక్ట్స్ అండి. అంటే పట్టుకొని కొట్టినట్టు చెప్తారు కొన్ని పాటల్లో, అది చాలా స్మూత్ గానే ఉంటాయి. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఏడిస్తే రారెవరు అనేది చాలా హార్డ్ ఫ్యాక్ట్, దాన్ని చాలా ప్యాంపర్డ్ గా చెప్తారు అందులో. అవునా? ఆ సాంగ్ యాక్చువల్ గా నేను కూడా చాలా తొందరగా వినాలని చెప్పి చూస్తాను, నేను వినుంటాను, కాకపోతే చాలా కాలం అయిపోయింది అంటున్నారు కదా, సో మర్చిపోయి ఉంటాను. జనరల్ గా సాంగ్స్ కి నేను కూడా పెద్ద ఫ్యాన్ కాబట్టి రియల్లీ చాలా బాగుందండి హర్ష గారు. ఇంటర్వ్యూ అంటే చాలా భయపడిపోయారు, బట్ అడిగిన దానికి చాలా సింపుల్ గా ఆన్సర్స్ చెప్పారు. బట్ రియల్లీ అండి వండర్ఫుల్. ఒక సాంగ్ అనేది హిట్ అవ్వడం అంత ఈజీ కాదు, లిరిక్ రైటర్కి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్లుగా కొన్ని సాంగ్స్ 10 నిమిషాల్లో అయిపోయే సాంగ్స్ ఉంటాయి, 2-3 రోజులు. అండ్ మీరు అన్నట్లు 1 వీక్ కూడా సాంగ్స్ రాస్తూ ఉంటారు, నెలలు కూడా రాస్తారు. ఎగ్జాక్ట్లీ నాకు పూర్ణాచారి గారు చెప్పారు లాస్ట్ టైము, ఆయన ప్రేమంలో సాంగ్ రాశారు, అగరొత్తుల కురులే అని చెప్పేసి. ఆ సాంగ్ 3 months పట్టిందండి ఆయనకి రాయడానికి.
3 months నుంచి స్ట్రగుల్ అయ్యి ఆ సాంగ్ లాస్ట్ లో అనుపమ గారి గురించి ఏదైనా రాద్దాం అని చెప్పి 5 minutes 10 minutes లో రాసేసారంట. అంతే. సో కొన్ని సాంగ్స్ అలా కుదురుతాయేమో. లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఉంది కదండి, లైఫ్ ఆఫ్ రామ్ శాస్త్రి గారు రాశారు. నేను విన్నదాని ప్రకారం ఆయన చెప్పలేదు, ఆయన క్లోజ్ అసోసియేట్, వెరీ క్లోజ్, ఆయన చెప్పడం ప్రకారం 7 నెలలు రాశారంటే పాట. అవునా? జాను మూవీ సాంగ్. అది అద్భుతం కదండి. ఇంకా అంతకన్నా గొప్ప సాంగ్ నాకు అంటే మేబీ ఈయన వేటూరు గారు రాసిన నరుడు బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, రెండు నటనడమో నీకు ఎందుకని తపన దగ్గర తర్వాత నాకు అదే అద్భుతం. లైఫ్ ఆఫ్ రాంగ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఫిలాసఫీ. అంటే ప్రతి ఒక్కరికి రిలేటబుల్ సాంగ్ కదండి. అది రాయడానికి ఆ మాత్రం టైం పెట్టాలిగా, అదొక లైఫ్ స్టోరీ కదా. బట్ అంటే వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఇంత కాంపిటీషన్లో కూడా మీలాంటి కొంతమంది లిరిక్ రైటర్స్ వండర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక టైంలో మీరు చెప్పినట్లు ఒక వేటూర్ గారు కానివ్వండి, కొంతమంది లిరిక్ రైటర్స్ చాలా తక్కువ కాంపిటీషన్ ఉన్న టైం అనుకోండి, వాళ్ళు రాసినవి అద్భుతాలు. అప్పుడు అంటే వాళ్ళ టాలెంట్ కూడా అలా ఉండేది, ఆ తెలుగు మీద పట్టు కూడా అలా ఉండేది. భాష మీద గ్రిప్ ఉన్నప్పుడే లిరిక్స్ అనేది చాలా అద్భుతంగా వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఏమో అండి, అంటే నాకు అర్థమైంది ఏంటంటే భాష మీద కన్నా భావం మీద గ్రిప్ ఉంటే పదాలు వచ్చేస్తాయండి. అంటే లాంగ్వేజ్ తెలియకపోయినా, ఎందుకంటే నేను ఇంగ్లీష్ లేకపోతే వేరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామజోగ శాస్త్రి గారు, అనంత్ గారు, లేకపోతే వీళ్ళని దే కెన్ రైట్ సాంగ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. జస్ట్ ఒక ట్రాన్స్లేట్ ఉంటే సరిపోతుంది. నేను ఇది ఊహించుకుంటున్నాను, నాకు ఈ రైమింగ్ లో ట్రాన్స్లేట్ చేయి అని ట్రాన్స్లేట్ ఉంటే సరిపోతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ థాట్ కదా. ఆ థాట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏ భాషను రాయగలరు, నేను నమ్మేది. ఓకే. బట్ అంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, ఇక్కడ మీరు ఇందాక కొంతమంది లిరిక్ రైటర్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మనం కూడా వీళ్ళలా ఏదైనా అంటే వీళ్ళలా రాస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎవరితో అయినా కంపేర్ చేసుకున్నారా? లేదండి, నో కంపారిజన్. అంటే ఫస్ట్ లో అందరికి రోల్ మోడల్స్ ఉంటారు కదండి. ఆబ్వియస్లీ ఈ పాట అద్భుతంగా రాసారు, ఇది అద్భుతంగా రాసారు, ఇది అద్భుతం అంటే ఫస్ట్లో ఏంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ కదా, మనం అద్భుతంగా రాయకపోతే మనం ఎవరు దగ్గరనే ఫీలింగ్. కానీ దాని తర్వాత రియాలిటీ ఏంటంటే ఈ పాట వీళ్ళే బాగా రాస్తారు అని వాళ్ళని పిలుస్తూ ఉంటారు జనరల్లీ. సో అలా నేను మాత్రమే రాయగలిగేది ఏంటి అనేది వెతకే ప్రయత్నంలో ఉన్నా బేసిక్గా. వావ్. సో మీతో మీకే కాంపిటీషన్ అనమాట. అదే బెటర్ అండి. అదే బెటర్. నిజంగా అండి, చాలా బాగుంది హర్ష గారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా మంచి సాంగ్స్ రాస్తున్నారు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద పెద్ద సాంగ్స్ రాయాలి. యూట్యూబ్లో ప్రజెంట్ టాప్ 1 ట్రెండింగ్లో మన సాంగ్ ఉంది, హరిహర వీరమల్ల నుంచి. సో ఇలాంటి ట్రెండింగ్ సాంగ్స్ మీకు ఎప్పుడు కూడా మీ ఖాతాలో ఉంటూ ఉండాలి. అండ్ హర్ష ఈమని అనే పేరు యాజ్ ఏ లిరిక్ రైటర్ నుంచి శ్రీ హర్ష ఈమని అనే పేరు యాజ్ ఏ లిరిక్ రైటర్ నుంచి ముందు ఒక టాప్ డైరెక్టర్గా అవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ నుంచి విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.